ప్రాంక్ కాల్ అని చెప్పేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఒక నంబర్ అలా సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ అలా సెలెక్ట్ చేసిన నంబర్ ఎవరిదో తెలుసా? అనుకి కాల్ చేస్తాం మనం. బికాస్ వాళ్ళ ఫ్రెండ్ సాయి రిక్వెస్ట్ చేశారు అనుకి కాల్ చేసి ప్రాంక్ చేయండి, బీభత్సంగా ఆడుకోండి చేతు కాదు అని చెప్పేసి. సో వి కాలింగ్ అను. ఓ అను, నేను ఇప్పుడు అదే పాట పాడదాం అనుకున్నాను. ఓ అను, ఓ అను, నువ్వు నాకేమైనాను. ఓ అను. హలో 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 అను గారు అండి మాట్లాడేది. అవునండి. అను గారు నమస్తే అండి, నా పేరు కార్తిక్ అండి. కార్తీక. నాకు మీ ఫ్రెండ్ సాయి ఇచ్చారు మీ నెంబర్. సాయి ఎవరండి? మీ కజిన్ సాయి. కజిన్స్ ఎవరు లేరండి నాకు. ఏమో అను అని చెప్పేసి ఈమెకి ఫోన్ చేయని చెప్పేసి నెంబర్ ఇచ్చాడు. అవునా? మేము ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నామండి. ఒక ఆమెకి మాకు తెలిసిన ఫ్రెండ్ కి కొంచెం మెంటల్ వచ్చింది. సో ఆమెకి ట్రీట్మెంట్ కోసము అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. మా ఫ్రెండ్ పేరు కోమలి. ఆ అమ్మాయికి కొంచెం క్రాక్ అంటే తను బ్రేకప్ అయిపోయి పిచ్చి ఎక్కింది. సో తన్ని మేము హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసాము. సో మనీ ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఇలా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తున్నాము. ఆ అమ్మాయి కొంచెం పిచ్చెక్కి బట్టలు కూడా చించేసుకుంటుంది. ఆ అమ్మాయికి ఆ క్రాక్ ఎక్కువ బట్టలు చించేసుకోవడం, అరవడం లాంటివి చేస్తుంది. సో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేసాము. సో ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఒక్కొక్కరి దగ్గర ఎంతన్నా పర్వాలేదు, మీరు కొంచెం డబ్బులు ఎంతన్నా పర్లేదు ఇస్తే 10, 20, 50 రూపీస్ ఎంతన్నా పర్లేదు. ఎక్కడండి? హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ అండి. ఎర్రగడ్డ హాస్పిటల్ అండి. అంటే ఇది హాస్పిటల్ కాదండి, ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్లేస్ అండి ఇది. సో కొంచెం మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కాల్ చేసాం అను గారు. డబ్బులు కావాలా? ఎంతైనా పర్లేదు. అంటే ఆ అమ్మాయికి పిచ్చి తగ్గడం కోసము అన్ని చోట్ల పూజలు కూడా చేస్తాం. మేడం అమౌంట్ ఎంత కావాలి? మీ ఇష్టం మేడం. 100, 200 ఎంతైనా పర్లేదు, మీరు ఎంత ఇచ్చినా కూడా ఓకే. ఆమెకి పిచ్చి తగ్గాలని కోరుకోవాలి అంతే, అది మెయిన్. అదే ట్రీట్మెంట్ చేయిస్తున్నాము, షాక్ ట్రీట్మెంట్ అవి ఇవి. మరి చూడాలి, ఎక్కువ డబ్బులు అవుతున్నాయి మేడం. రోజుకి మినిమం ఒక 3000, 4000 అవుతున్నాయి. సో అంటే స్టేజ్ దాటిపోయింది, బాగా ముదిరిపోయింది అని చెప్పేసి అంటున్నారు డాక్టర్లు. మేడం మా సంస్థనేమా మేడం? ఎంటీపీ ఫౌండేషన్ మేడం. ఎంటీపీ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కి చైర్మన్ అండి భరత్ గారని, ఆయన చైర్మన్, నేను సెక్రటరీ మేడం. సో మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ లోనే మేడం మా ఆఫీసు. ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారు మరి మనీ? అదే మీరు చెప్తే ఎంత ఇస్తారు ఏంటి అని చెప్తే దాన్ని బట్టి మేము తీసుకొని వస్తాం మేడం పేషెంట్ ని. మీకు పేషెంట్ ని చూపించిన తర్వాతే మీకు డబ్బులు తీసుకుంటాం మీ దగ్గర. ఆమె పిచ్చిని చూస్తే ఆటోమేటిక్ గా మీకే డబ్బులు ఇవ్వాలనిపించి పక్క డబ్బులు ఇస్తారు. మీరు చెప్పండి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు మేడం పిచ్చి తగ్గడం కోసం? 10,000 ఇద్దాం అనుకుంటున్నాను. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉంటారు మేడం మీరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్. హైదరాబాద్ కదా మీది? హైదరాబాద్ కాదు. అయ్యో, మేము హైదరాబాద్ దగ్గర డబ్బులు తీసుకుంటామండి. కరీంనగర్ అండి. హైదరాబాద్ రాగలరా మీరు? రాలేదండి. అంటే ఈ పిచ్చమ్మని తీసుకొని కరీంనగర్ వస్తే మళ్ళీ అక్కడ వాళ్ళందరికీ పిచ్చెక్కే ఛాన్స్ ఉంటుంది మేడం, అందుకని ఆలోచిస్తున్నాము. ఎవరిని బట్టి వాళ్ళని గోర్లతో గీరుతుంది, కొరుకుతుంది, రక్కుతుంది. ట్రీట్మెంట్ చేస్తారా అండి పిచ్చి వాళ్ళతో? ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ ఆ పిచ్చి తగ్గే పిచ్చి కాదండి అసలు. కాంటే ఒకసారి మీరు ఒకసారి ఫోన్ ఆమె దగ్గర పెడతాను, మీరే వినండి ఎలా మాట్లాడుతుందో. హలో 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 అలా అంటారు, పిచ్చిమో ఉంది. పిచ్చమ్మే హలో అనకూడదు, అనాలా. మస్తు టైం పాస్ చేయదు కాజల్. మీ ఫ్రెండ్ సాయి మీకు కాల్ చేసి ప్రాంక్ చేయమన్నారు. ముందే తెలుసా ఇది ప్రాంక్ కాల్ అని? కొంచెం గుర్తుపట్టాను. గుర్తుపట్టేసి అట్లా ఫ్లో లో ఫాలో అయిపోయావు అనమాట. చేతు అన్నయ్య వాయిస్.
ఓహో, నా voice గుర్తుపట్టేసావా? నువ్వు 10,000 అనగానే నాకు అర్థమైపోయింది. ఓహో, గుర్తుపట్టేశారు ప్రాంక్ కాల్ అని, అందుకే 10,000 డొనేట్ చేస్తున్నారు అని. అయ్యో, పిచ్చి వాళ్ళకి ఎవరైనా ఇస్తారా? అదే కదా, పిచ్చి వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ ఉన్నా ఆ పిచ్చి తగ్గుతుందా? స్పెషల్లీ చేయితో చెప్పిన పిచ్చి అయితే ఆ పిచ్చి తగ్గదు. అవును, కాజల్ లాంటి పిచ్చికి మాత్రం నిజంగా తగ్గదు. ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయరు ఇప్పుడు ఆబ్వియస్లీ. అనవసరం, వేస్ట్. ఏమైనా చెప్పాలా సాయికి? హాయ్ కాజల్, హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ అబ్బా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. కాకపోతే కొంచెం పిచ్చి ముదిరిపోయింది. ఎందుకంటే ఈ ఎంటీపీ ఫౌండేషన్ ఫౌండర్ ఏమో భరత్ అయితే, చైర్మన్ చైర్మన్ ఏమో భరత్ అయితే, Secretary. సెక్రటరీ చైతు కదా. Patient. వీళ్ళిద్దరికి బలైపోయిన ఏకైక పేషెంట్ నేను ఒక్కదాన్నే. వాళ్ళకున్న పిచ్చి నీకు ఎక్కుతుంది. నాకు ఎక్కించేసి నాకు ఇట్లా నేను ఇట్లా తయారయ్యాను. చూస్తుంటారా నువ్వు రెగ్యులర్ గా మా షో? చూస్తాం, కాలేజీకి వెళ్ళినప్పుడు హాలిడేస్ అప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అను. సాయికి ఏమైనా చెప్తారు? మిమ్మల్ని ప్రాంక్ చేయమన్నాడు కదా. సాయి సాయి ఎవరా? ఇప్పుడు మాకెక్కుద్ది పిచ్చి. సాయి ఎవరు నిజంగానే తెలీదా? తెలియదు. ప్రాంక్ కాల్ చేయమన్నదే సాయి. ఫైండ్ అవుట్ ఎవరా సాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఓకే చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అను. అప్పుడప్పుడు చూస్తుండండి మా షో. ఓకే, ఓకే. చలో, బాయ్ బాయ్ బాయ్. బాయ్.